ఆ ఆశ్రమంలో ఎవ్వరూ లేరు. అక్కడ అహల్యా ఆశ్రమం. నా హల్యత ఇచ్చహల్య, ఎక్కడ అహల్య అనేటువంటి దానికి లోటు లేదు. బ్రహ్మగారు ఒక దివ్య సౌందర్యమూర్తిని ఏర్పాటు చేశాడు. మంచి సౌందర్యవతి. అంత సౌందర్యం కలిగినటువంటి ఆమెకు భర్త ఎవరా అని ఆలోచించాడు. అఖండమైన తీక్షణమైన బ్రహ్మచర్య వ్రత నిష్ఠ కలిగిన నిగ్రహం కలిగిన మహానుభావుడు కావాలని ఆలోచించి గౌతముడు దొరికాడు ఆయనకి. ఆ గౌతముడి దగ్గర ఈ అహల్యను ఉంచాడు. అయ్యా, మీ ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉంచండి, మళ్ళీ వచ్చి తీసుకెళ్తారన్నాడు. అహల్యను ఉంచారు. కొన్ని సంవత్సరాలు ఉన్నది. ఏమీ తొణకలేదు ఆమెను చూచి. ఇంద్రియ నిగ్రహంలో బలవత్తరమైన శక్తి గలవాడు, పరమశివ భక్తుడు. గంగను ఒక భాగాన్ని భూలోకానికి దించినవాడు గౌతమి అని పేరు. గౌతముడు ప్రతిష్ఠించాడు. గోదావరి పక్కన వరుసగా మంథెన, ధర్మపురి వరుసగా వెళుతూ ఉంటే మీకు కనపడతాయి గౌతమేశ్వర లింగాలు. పరమశివ భక్తుడు. బ్రహ్మగారు వచ్చాడు, ఈమెకు తగినవాడు నువ్వే అని వివాహం చేశారు. అప్పటి నుంచి ఇంద్రుడు పగబట్టాడని ఏవేవో పెట్టగలరు, అవన్నీ తప్పు. నైషాము శిష్నందహతి జాత వేద. ఇంద్రాదులకు కామాదులు లేవండి. ఏషాం దేవతానాం శిష్యం నదహతి కామాగ్ని. స్పష్టంగా మంత్రవర్ణం చెబుతుంది. ఇంద్రుడు మోజుపడ్డాడని, వరించాడని, మోహపడ్డాడని అన్ని కథలు. మరైతే ఏమిటన్నారు? కథ ఉంది, కథలో అర్థం ఉంది. ఈయన తపస్సు కొంత పాడు చేద్దాం అనుకున్నాడు. మనం ఏ పని చేసినా పుణ్యకార్యం చేస్తూ ఉన్నా దేవతలు అడ్డం వస్తారు, రాక్షసులు అడ్డం వస్తారు. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. దేవతాచంలో గంట ఎందుకు మోగిస్తారు? రాక్షసులు లేచిపోవాలి. అనుకూలమైన అనుగ్రహం కలిగించడానికి దేవతలు రావాలి. దేవతలు వస్తే పరీక్షిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వీలైనంత వరకు మన తపశ్చర్యను పాడు చేస్తారు. రాక్షసులే విఘ్నం చేస్తారు అనుకోవద్దు, దేవతలు కూడా చేస్తారు. ఈ గౌతముడి తపస్సు పెరిగిపోతున్నదని దాన్ని పాడు చేయటానికి దేవేంద్రుడు ప్రత్యేకం ప్రణాళిక పెట్టుకొని గౌతమ వేషంతో అక్కడికి వచ్చాడు ఆశ్రమానికి. ఆమె మహాపతివ్రత. ఆల్యంటే సామాన్యురాలు కాదు, మహాపతివ్రత. కానీ ప్రారబ్ధ బలం. దేవరాజ కుతూహలాత్ అన్నాడు వాల్మీకి. దేవేంద్రుడు వచ్చాడని కనపడ్డది ఆమెకి. పతివ్రత కాబట్టి ఎలా కనపడుతుంది? వచ్చినవాడు దేవేంద్రుడని తెలిసినా కొంచెం చపరత్వం కలిగింది. ఆ గౌతముడు వచ్చి శపించాడు. ఎవరిని? ఇంద్రుణ్ణి. నిర్వృషణుడు గమ్మన్నారు. 100 మత్సలు శరీరం మీద వస్తాయి అన్నాడు. ఆమెను కూడా శపించాడు. ఆమెను శాపం ఎటువంటిదంటే శాపం వంటి అనుగ్రహం.